ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరం మూవీ మేనియా ఇంకా తగ్గలేదు. గత ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి దాదాపుగా 550 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో విడుదలైనప్పుడు కూడా అదే రేంజ్ రెస్పాన్స్ని దక్కించుకుంది. నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రానికి ఇతర దేశాల నుండి కూడా పెద్ద ఎత్తున వ్యూవర్షిప్ రావడంతో ఈ సినిమాకు డిమాండ్ బాగా పెరిగింది. గ్లోబల్ వైడ్గా మంచి రీచ్ రావడంతో ఈ చిత్రాన్ని ఇతర దేశాల్లో కూడా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ సినిమాని ముందుగా ఎన్టీఆర్కి మంచి క్రేజ్ ఉన్నటువంటి జపాన్లో విడుదల చేయనున్నారు. ఈ నెల 28వ తారీఖున ఈ చిత్రం జపాన్ దేశంలో గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ కూడా జపాన్లోని కొన్ని ప్రముఖ మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూస్ని ఆన్లైన్ ద్వారా ఇచ్చాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలోని దావూడి పాట విడుదల సమయంలో ఎడిటింగ్లో కట్ చేసి థియేటర్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఈ పాటని మళ్ళీ ప్రింట్కి జత చేశారు. కేవలం ఈ పాట కారణంగా సినిమాకి మరికొంత థియేటికల్ రన్ పెరిగింది. ఇప్పుడు ఈ పాట జపాన్ దేశం మొత్తం మారిమోగిపోతుంది. రీసెంట్గానే ఒక జపనీస్ జంట ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ ఒక రీల్ని అప్లోడ్ చేయగా అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ రీల్ని తమ సోషల్ మీడియాలో మాధ్యమాలలో బాగా వైరల్ చేశారు. కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీస్ కూడా ఈ పాటకు అదిరిపోయే రేంజ్ స్టెప్పులు వేస్తున్నారు. రీసెంట్గానే ఆహా మీడియా యాప్లో మొదలైన డ్యాన్స్ ఐకాన్ 2లో ప్రముఖ యంగ్ హీరోయిన్ ఫైరా అబ్దుల్లా ఈ పాటకు అదిరిపోయే రేంజ్లో స్టెప్పులేసింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇలా అకస్మాత్తుగా నిన్నటి నుండి దావుడి పాట సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. అంతేకాదు, ఈ చిత్రంలోని ఇంటర్వెల్ సన్నివేశాన్ని రీక్రియేట్ చేస్తూ జపాన్ ఫ్యాన్స్ ఒక వీడియోని రిలీజ్ చేయగా అది కూడా వైరల్ అయింది. ఇదంతా చూస్తుంటే దేవర చిత్రం జపాన్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమనిపిస్తుంది. భారీగా కలెక్షన్లు నమోదు చేస్తుందని తెలుస్తుంది. ఇదివరకున్న సినిమాల రికార్డులను కూడా బద్దలు కొట్టాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. జపాన్లో నెంబర్ 1 స్థానంలో 2400 మిలియన్ జపనీస్ డాలర్తో RRR చిత్రం ఉంది. ఈ రికార్డుకు గుడిపెట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. చూడాలి మరి RRR చిత్రం యొక్క రికార్డు జపాన్లో తిరగరాస్తాడో చూడాలి.